asking within 5 days, this commissioner should withdraw this false complaint illegal, or I will declare a hunger strike in Washington DC in front of the Indian consulate. So you guys cannot stop me here, you can arrest me. There, Trump and his grandfather cannot arrest me. I will do in front of the Indian consulate, Washington DC, indefinite hunger strike. How the Modi government is forgiving 15 lakh, 20 lakh crore for Ambanis and the billionaires of this country, and trying to demand a man who dedicated $62 billion feeding orphans, widows, poorest of the poor, all over India, all over the world. Does it make sense? Nirmala Sitharaman ji, Arun Jaitley ji told me when he was finance minister, yes, it is wrong. Dr. Paul, we will solve this. It is an illegal case filed by then Congress party when Rajshekar Reddy was in power to take revenge against me in 2007. The total income was 6 undesignated money 20 lakhs. How you are asking 22 crore tax? Is it wrong? Out of 53 lakh Indians, I am donating my money to the orphans, widows, poor, needy. And you want tax from a charity, from the world's most respected humanitarian peace organization charity. Come on, Kabardar, I will not quit. I will expose Modi government if you don't stop Chandrababu Naidu from filing this government, because it is bad name to Modi government. I have promoted Modi government all over the world. Even though there are mistakes, blunders, I am still in love of my country. That's what I said. In the Honorable Supreme Court, I am filing this. In Honorable High Court, I am filing this. From starting 21st, please, that is why political power is important. I cannot do it alone. 7569441275. Join hands with me. Telugu Mitrulara. నా ప్రియమైన తెలుగు మిత్రులారా, మనం 15 కోట్ల మంది ఉన్నాం. మీరు దేశమంతా ఉన్నారు, ప్రపంచమంతా ఉన్నారు. ఈ అవినీతిని మీరు సహిస్తారా? అప్పుడు ఎన్టీ రామారావు ఇందిరాగాంధీతో ఫైట్ చేసినప్పుడు ఇందిరాగాంధీ అలాంటి పని చేయలేదే. ఇప్పుడేమో తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంటు, ఆయన హోమ్ మినిస్టరు సెప్టెంబర్ 20ని 21 నా సమిట్ అమెరికాలో జరుగుతుంటే ఏదో ఒక ఫాల్స్ కేసు పెట్టడం. ఆవిడెవరో నాకు తెలియదు, కళ్ళతో చూడలేదు, మాట్లాడలేదు, లైఫ్లో ఒక నిమిషం కలవలేదు, మా ఎంప్లాయీ కాదు. మీడియా అంతా బ్రేకింగ్ న్యూస్లు కొట్టడం, దానికైతే ఫ్రంట్ పేజీలో ఇచ్చాడు ఆంధ్రజ్యోతి. దాని గురించి మాట్లాడకూడదు, మీరు రిపోర్ట్ చేయకూడదని హైకోర్టు ఆర్డర్ ఉంది కనుక నేను మాట్లాడట్లేదు. దయచేసి మీరు తప్పు చేశారు. అలాంటి పనికిమాల అబద్ధమైన న్యూస్ ఆ కంప్లైంట్లో క్లియర్గా ఉంది. కంప్లైంట్లోనే నేను నెత్తిమే చేయేశానని. ఒకడంటాడు రాత్రి అంతా పడుకున్నాడు, ఒకడంటాడు ఎత్తుకెళ్ళిపోయాడు, ఒకడంటాడు అమెరికా పారిపోయాడు, ఒకడంటాడు అరే ఆవిడ మా ఎంప్లాయీ అట, ఆవిడెవరో తెలియదు, లైఫ్లో ఒక నిమిషం కలవలేదు, 3 రోజులు వచ్చిందట నేను లేనప్పుడు, ఒకవేళ వస్తే నెత్తి మీద చెయ్యేసాను అన్నదట. వీళ్ళేమో దాడులు, వేదులు. ఈ స్టోరీ రాయకండి దయచేసి మీడియా మిత్రులారా, రిపోర్టర్స్లారా. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మీరు రాసిని ఇప్పటికి తీసేయండి. ఈ ఇన్కమ్ ట్యాక్స్ గురించి మీరు ఫ్రంట్ పేజ్ కవరేజ్ ఇవ్వండి. ఇది అవినీతి కాదా? 5 కోట్లు కట్టమని విశాఖపట్నం ఇన్కమ్ ట్యాక్స్ కమిషన్ నిన్న నోటీస్. అంటే నేను ఇక్కడ జూబ్లీహిల్స్లో పోటీ చేయకుండా దీని మీద కేసేస్తాను, ఫైట్ చేస్తాను అని. నేనంటే ఎందుకంత భయం? ఈవీఎంలు మార్చేశారు వైజాగ్లో, అందరికీ తెలుసు, రుజువులతో పెట్టాను. లేకపోతే టీడీపీ చంద్రబాబు నాయుడు అందమైన అల్లుడికి 10 లక్షల ఓట్లు వచ్చాయా? మోదీకి రాని 10 లక్షల ఓట్లా? 10 లక్షలు. వాడికి 3 లక్షలు రావని పేరు భరత్, 3 లక్షలు రావని
ఆయనే చెప్పుకు తిరిగితే బీజేపీతో మేము కలిసినందుకు ఆడికి 10 లక్షలు ఇచ్చారు, నాకు 10,000 రాలేదట. ఈ 52,000 మంది క్రిస్టియన్స్ ఏమయ్యారు, 60,000 మంది కాపులు ఏమయ్యారు, 70,000 మంది ముస్లింలు అయ్యారు, 2.5-3 లక్షల మంది బీసీలు ఓటేస్తానని కమిటీ అయిన వాళ్ళు ఏమయ్యారు. నాకు ఓట్లు పడ్డున్నాయి, మీ దొంగలకు పడుతున్నాయి, మీ గజ దొంగలకు పడుతున్నాయి. అందుకేనా కిషన్ రెడ్డి లంకా ఏం పేరుది, లంకా దీపక్ రెడ్డి అట, పేరే వినలేదు నేను. లాస్ట్ టైం నిలబడితే 25,000 వచ్చాయట, ఈసారి 20,000 వస్తాయా. లంకా దీపక్ రెడ్డికి సీట్ ఇచ్చారట. किशन रेड्डी, रेवंत रेड्डी, लंपा दीपक रेड्डी। मोदी जी सुनो, अच्छे से सुनो, आप अनाउंस कर रहे हैं क्यों? रेवंत रेड्डी आपका बीजेपी का एकनाथ सिंह होगा बोल के ना आप लोग ही सब कर रहा है। मोदी जी अच्छे से सुनिए, मैं वाशिंगटन डीसी इंडियन एम्बेसी का सामने इंडेफिनेट हंगर स्ट्राइक करेगा। ये इलीगल टैक्स पे करने के लिए जो चंद्रबाबू नायडू उधर इनकम टैक्स कमिश्नर से मेरे को लेटर भेजा बोल के मैं सुना, मैं शुरू करने से जिंदगी में मरने तक इस देश को बचाने तक फाइट करते रहेगा बोल के आपको मालूम है। अभी भी मैं भाग जाएगा अमेरिका नहीं, आपको उड़ा देने के लिए मैं तैयार हूं, आपको ऊपर भेजने के लिए मैं तैयार हूं। ये राजशेखर रेड्डी केस ओपन किया 2007 में, वो कहां गया अभी? राजशेखर रेड्डी कहां है? राजशेखर रेड्डी कहां है? राजशेखर रेड्डी कहां है? ये इनकम टैक्स केस 2007 में राजशेखर रेड्डी किया है, 58 केस, वो कहां है अभी? उधर आप लोग भी जाने के लिए तैयार है? तैयार है? अरे अंबानी को 15 लाख करोड़ अंबानी और बिलियनियर को आप माफी करेगा, मेरे को 8 करोड़ 22 करोड़ देने के लिए मेरा चैरिटी को मैं क्या कर रहा हूं? 40 साल से पैसा कमा के 3,10,000 अनाथी को, 40 लाख विधवाओं को, 2 करोड़ 10 लाख यूथ को मैं ट्रेनिंग देके फ्री ऑफ कास्ट सपोर्ट कर रहा हूं, ये देश में विदेश में। मेरा नाम सुनने से देश सब प्रभु दुनिया में जितना देश है सब गर्व होता है। एक मॉडर्न डे गांधी फायदा हुआ, ये युद्ध रुकने वाला फायदा हुआ। अब देखो डॉक्टर के ए पॉल नॉर्वे न्यूज पढ़ो, अमेरिकन प्रेस पढ़ो, कोई कभी मेरा विरुद्ध में आज तक रिपोर्ट किया? इधर इंडिया में वो लड़की कौन है मेरे को मालूम नहीं, 1 सेकंड देखा नहीं, वो कैसा दिखता है देखा नहीं, ब्रेकिंग न्यूज दे रहा है पीटीआई वाला, एएनआई वाला, यूएनआई वाला, इंडियन एक्सप्रेस, टाइम्स ऑफ इंडिया, डेक्कन क्रॉनिकल। पाल साहब क्या किया? पाल। अरे भगवान आपका लड़की लोग को अन्याय करेगा, लड़का लोग को अन्याय करेगा, मरेगा एक आदमी। जैसा भगवान का आदमी को नाम बदनाम कर रहे हैं ना, आपको अभिषेक राजशेखर रेड्डी को, डेविड राजू को, प्रकाश को, जॉन को, एलिशा को, थॉमस को, जितना 7 आदमी मर गया, आप लोग, आपका फैमिली मरेगा। भगवान मेरा साथ है। इसीलिए हाई कोर्ट, तेलंगाना, आंध्र प्रदेश, सुप्रीम कोर्ट न्याय कर रहा है, बेटिंग ऐप बैन कर रहा है, फार्मर के लिए न्याय कर रहा है, यूथ के लिए न्याय कर रहा है, रेप केस विक्टिम को न्याय कर रहा है। मैं फाइट कर रहा हूं बोल के मेरा मुंह बंद करने के लिए तैयार है। अभी भी सोच लो मोदी जी, आप कहां जा रहा है, ये देश को कहां ले रहे हैं? आपका आदमी किशन रेड्डी कैसा आदमी को, रेवंत रेड्डी को मदद दे रहा है कि नहीं? बीजेपी को 30,000 वोट भी नहीं आएगा। ये ड्रामा आप लोग एक है, वो लोग एक है, हम एनिमी है। देश के लिए लड़ने वाला को
वो लद्दाख की कहीं एक आदमी को अंदर डाल दिया केस डाल के, मेरे को मालूम नहीं, वो नॉर्थ इंडियन में वो जो फाइट किया था उनका नाम क्या है, सोनम वांचू, उनको अंदर डाला, बेल नहीं मिल रहा है, कपिल सिब्बल आर्ग्यू करने से भी। सोनम जी आप अंदर रहो, मैं बाहर हूं, मैं आपका पास मिलने आएंगे, आपके लिए फाइट करेंगे। ये देश में क्या अन्याय हो रहा है, 200 देश में आपके लिए मैं लड़ाई करेंगे, आपके लिए मैं पब्लिक इंटरेस्ट लिटिगेशन डालेंगे, छोड़ेगा नहीं। जो न्याय से वोट दे रहा, न्याय से जजमेंट दे रहा है, वो भगवान आशीर्वाद करेगा। जो अन्याय से जजमेंट दे रहा है, भगवान का अभिशाप आएगा। कोई भी भगवान को धोखा नहीं दे सकता। థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుగు మిత్రులారా, మరొకసారి వినండి. ఈ ఇన్కమ్ ట్యాక్స్ విషయం నేను ఫైట్ చేస్తాను. చారిటీ అనాథులను పోషించినందుకు, మీ కొరకు ప్రశ్నించినందుకు, అనాథులు విధవరాండ్రు నిరుద్యోగుల కొరకు ఫైట్ చేసినందుకు, రైతుల కొరకు ఫైట్ చేసినందుకు, నా మీద ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఎప్పుడు మీడియా నాకు నెగిటివ్ అవుద్దని అనుకోలే. అలాంటిది మీడియా వారు కూడా నా మీద మొట్టమొదటిసారి మచ్చ చల్లారు అంటే మరి దేవుని దీవెనలు ఉంటాయా, దేవుని శాపాలు ఉంటాయా? ఆలోచించండి. దేవుణ్ణి తప్పించుకోగలరా మీరు కానీ, మీ భార్యలు కానీ, మీ కుటుంబాలు కానీ, మీ పిల్లలు కానీ? నా ప్రార్థన మీ వైపు ఉండదా? ఇమీడియట్గా అవి తీసేయండి, మంచి చెయ్యండి, మంచి కొరకు నిలబడండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు రెడీయా? లైవ్లు ఇచ్చిన వాళ్ళు దేవుడు దీవించుగాక. పనికిమాలి అన్ని బ్రేకింగ్ న్యూస్లు కొట్టారు 3 రోజులు. అసలు ఏ సత్యము లేకుండా తెలియకుండా 3 సంవత్సరాలు ఉద్యోగి అయ్యి 3 సెకండ్లు కలలేదు నేను 3 సంవత్సరాలు ఉద్యోగేటి. అలాంటి బ్రేకింగ్లు కొడతారు. మీడియా మిత్రులారా, ఓనర్స్ లారా, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. రండి రండి, మంచి మంచి లైవ్లు ఇవ్వండి. ఓకే. Yesterday I received a shocking letter from the Income Tax Commissioner Visakhapatnam, Mr. Paul, stating that within 5 days our society, the Ancient Pattern Pentecostal Church, has to pay 8 crore rupees the interest of the tax, which is shocking. The same matter is in Andhra Pradesh High Court. I have personally argued before Honorable Justice Jayasurya ji, who said my hands are tied. I don't know who tied his hands. Number one, we don't owe any money to the income tax because a society is tax free 100% as per the law. Number two, the matter is in the High Court. Number three, for the same charities including Sankara Matam Visakhapatnam, they have condoned the delay for 25 years. Number four, our delay is only 6 years. Number 5, does the Prime Minister know this? Number 6, does Chandrababu Naidu sending this letter like he is doing with YSR Jagan Mohan Reddy and his teams arresting? Number 7, is Pavan Kalyan doing this drama? Number 8, a low-level people who are reluctant for me to contest in Jubilee Hills. Every time I announce I will contest some election, they give me hell and I go to the Supreme Court and High Court. Number 9, Modi government has pardoned 15 lakh crore debt to Ambani's and his associates and the richest. Number 10, just weeks ago,
Subbirama Reddy, ex-MP Vishakhapatnam debt 5,000 crores. Pardon, number 11. I can go on the list of 100, but I don't want to waste your time, media. Please stand with me. 2 weeks ago, September 21st, they filed an illegal case against me. I don't know who the person is. I have no clue. I have not met for 1 second. I was not even in the Hyderabad office. The court has immediately ordered media to remove all those false stories while I was in America, New York. Big summit. They filed this illegal case, unethical case. Telugu media, including PTI, Times of India, Indian Express, Deccan Chronicle, still contempt of court, not removed this. I am filing a criminal case against every owner from Monday, the 21st. You know, when I say I will do it, is it because I got the order against the banning the betting app, saving 45 crore Indians? Is it because I fought against the government with to save Nimisha Priya and I saved Nimisha Priya? Or I filed a case against steel plant sale and stopped the steel plant sale? Or is it because I am fighting for the farmers' youth? Now I am fighting again and again for unemployed youth. Listen to me, Jubilee Hills. Leaders, 2 lakh of you don't vote. Promise me, if you will vote, at least half of you, I will contest. 7569441275. If you are not going to vote, I am not going to contest. Simple. How I will know? 329 booths. Create a booth today. 7569441275. Jubilee Hills, booth number 1, booth number 10, booth number 30, booth number 70. I am ready to give my very life for you to save Indian democracy, Indian judiciary, Indian secularism, Indian economy, to make India greater than China and America in 10 years. Will you vote for change? Will you stand with me? I am asking the BCs and Kapus, all the Kammas and the educated people, Reddys, will you only vote for Reddys and again for the Congress party, or will you vote for change? Will you vote for those BRS and Congress? Because it seems like BJP is not interested in contesting. Again, they gave the seat to the same Lankasam Reddy who got 25,000. It seems like BJP, Kishan Reddy is supporting Ravant Reddy to make Ravant Reddy's candidate win. What a joke. If Congress and BJP is in understanding, which is a clear cut today, 7 or 8 people told me, where is the justice? Where is the democracy? If Ravant Reddy candidate is supported by Kishan Reddy by putting a no-name guy, Lanka Deepak Reddy, why should there be elections? You both decide. Like in America, Republicans rule 8 years, Obama, Democrats rule 8 years. Like in Andhra, Chandrababu Naidu and Rajshekar Reddy, YCP. Is this democracy? And anyone like Kejriwal fights is put in prison. His teams are put in prison. I will not quit fighting for you, youth. Wake up, rise up. Come on, let's fight together. Let's live together, or let us die together, but not let's give up.